హాయ్, ఇంకొద్దిసేపట్లో బ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది 2:30 PM కరెక్ట్. ఎవరేం టెన్షన్ పడకండి. ఫుల్ టెన్షన్ అయిపోయి నాకు డిఎమ్స్ వేసేసి బ్రో ఇట్లా వేయాలి అప్లికేషన్ ఏంటిది అని ఫుల్ టెన్షన్ పడుతున్నారు. నేను యూట్యూబ్లో మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్గా, ఒక్కటికి 2-3 సార్లు మంచిగా చూడండి. స్టోరీలో కూడా నేను మెన్షన్ చేసిన. ఒకవేళ నేను డిలీట్ అయిపోయినా నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను మీకు స్టోరీలో, ఒకసారి మంచిగా చూడండి. సో నాకు డిఎంలో మొత్తం ఇదే పాస్పోర్ట్ ఎట్లా స్కాన్ చేయాలి బ్రో, పాస్పోర్ట్ ఎట్లా చేసిన బ్రో, అది ఏం టెన్షన్ పడకండి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇదే నేను పాస్పోర్ట్ పెట్టింది జిరాక్స్ స్కాన్ అని 1.2 MB ఎంత ఉంది చూడండి. నేను అదే పెట్టినా. మీరు జిరాక్స్ సెంటర్లోకి వెళ్ళి ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ స్కాన్ చేసి ఏంటంటే వాళ్ళే ఇస్తారు, అది మీ వాట్సాప్కి సెండ్ చేస్తారు. అది వచ్చేసి మీరు డైరెక్ట్ అప్లోడ్ చేసి అయిపోతుంది. ఒకవేళ అట్లా లేదు అని అనుకుంటే మీరు పీడిఎఫ్ రూపంలో ఫోన్లో కూడా చేసుకోండి. ఇంకొకటి, పాస్పోర్ట్ మొత్తం ఒకటే పేజీలో మీరు పెట్టాలని కూడా ఏం లేదు. ఫ్రంట్ పేజ్కి ఫ్రంట్ పేజ్ అండ్ బ్యాక్ పేజ్కి బ్యాక్ పేజ్, ఇట్లా 2 ఫైల్స్ కూడా మీరు పెట్టవచ్చు. ఓన్లీ లిమిట్ 6 MB ఉంటేనే చాలు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి మెయిన్, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో నేను దానికోసం ఒక సపరేట్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసిన. మీరు కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి, మేము మీకు డిఎమ్స్ అనేది పంపిస్తాను. సో ఫాలో మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. నేను ఆటోమేషన్ మెసేజెస్ అనేవి పెట్టిన, ఎందుకంటే మీకు దబ్బున డిఎమ్స్ రావాలని. సో ఫాలో మాత్రం మర్చిపోకండి.